హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షీలీ రీల్స్. సో ఇవాళ నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నా ప్రొఫెషనల్ జర్నీ ఇన్ స్విట్జర్లాండ్. అసలు ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలా జరిగింది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. సో నేను స్విట్జర్లాండ్కి 2007లో వచ్చాను. అంటే నేను ఇంజనీరింగ్ చేసి ఇండియాలో 2006లో, ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయి 2007లో డిపెండెంట్ వీసా మీద స్విట్జర్లాండ్ వచ్చానమాట. సో వచ్చిన తర్వాత ఒక 6 మంత్స్ అట్లా వెయిట్ చేసి, ఆ తర్వాత అసలు ఇక్కడ స్విట్జర్లాండ్లో మార్కెట్ ఎలా ఉంది, జాబ్ సర్చ్ ఎలా చేయాలి, జాబ్స్ అసలు ఈజీయా కాదా, లాంగ్వేజ్ అది ఇది మొత్తం కొంచెం తెలుసుకొని జాబ్ సర్చ్ స్టార్ట్ చేద్దాం అనుకొని జాబ్ సర్చ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను అనమాట. సో జాబ్ సర్చ్ అంటే నేను 2007 గురించి మాట్లాడుతున్నాను. అంటే అప్పట్లో వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు. అప్పుడు ఏంటి, మనకి లింక్డ్ఇన్ ఉండేది, ఇంకా కొన్ని జాబ్ వెబ్సైట్స్, జాబ్ పోర్టల్స్ ఉండేవి. అప్పుడు స్కైప్ ఉండేది. సో ఇట్లా ఆ టైంలో అనమాట. సో నేను ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడా లేదు, సో లాంగ్వేజా రాదు. సో బేసిక్గా ఫ్రెషర్గా అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఓకే, బట్ ఇంటర్న్షిప్స్ కూడా లాంగ్వేజ్ రావాలి. సో ఏదైనా మొత్తం జాబ్ సర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఆల్మోస్ట్ నేను ఎక్కడెక్కడైతే ఫిట్ అవ్వగలుగుతాను అనిపించిందో అలాంటి జాబ్స్ అన్నిటికీ అప్లై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో లింక్డ్ఇన్ కానీ, jobs.ch కానీ, జాబ్స్ ఆఫ్ స్విట్జర్లాండ్, ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అవన్నిట్లో ప్రతిరోజు నాకు ఫిట్ అయ్యే జాబ్స్ అన్నీ అప్లై చేసేదాన్ని. ఓకే, సో ఇంకా నా రోజు ఒకటే గోల్, మార్నింగ్ లేవడం, జాబ్స్ ఏమేమి ఉన్నాయి చూడడం, దానికి తగ్గట్టుగా CV ప్రిపేర్ చేసుకోవడం, అప్లై చేయడం. అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఎవ్రీడే వాళ్ళని విసిగించకుండా, ఓకే ఇవాళ ఈ కంపెనీకి ఫోన్ చేయాలి, రేపు ఈ కంపెనీకి ఫోన్ చేయాలి, ఫాలో అప్ అనమాట. ఏమైంది CV, ముందుకెళ్తోందా లేదా అని కనుక్కోవడానికి. సో అప్పట్లో నేను కూడా కొత్త కాబట్టి నాకు కూడా ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. సో ఇవన్నీ నేను చేసేదాన్ని అనమాట. సో ఎవ్రీడే ఫాలో అప్ చేయడము, మళ్ళీ కొత్త జాబ్స్ అప్లై చేయడము. తర్వాత ఎవ్రీడే రిజెక్షన్సే వచ్చేవి. సో సారీ, జర్మన్లో లైడెనిక్టన్ స్టార్ట్ అయిందంటే మెయిల్ అన్ఫార్చునేట్లీ అని చెప్పడం, అంటే అలా స్టార్ట్ అయిందంటే ఇంకా ఓకే ఇది రిజెక్షన్ మెయిల్ అని నాకు అర్థమైపోయేది అనమాట. సో ఓకే ఇలా కాదు అని, పెద్ద కంపెనీస్ ఏమో ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ అయితే ఎక్స్పీరియన్స్ లేదని, ఒకవేళ జర్మన్ జాబ్స్ అయితే లాంగ్వేజ్ లేదని ఆబ్వియస్గా. సో అందుకని సరే ఇలా కాదు అని చెప్పి లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేద్దామని చెప్పి జర్మన్ స్కూల్లో ఎన్రోల్ అయ్యాను అనమాట. సో ప్యారలల్గా జర్మన్ క్లాసెస్ వెళ్తూ ఇంకొక పక్కన సర్టిఫికేషన్స్, నా జాబ్ సర్చ్కి ఏవైతే హెల్ప్ చేస్తాయో అలాంటి సర్టిఫికేషన్స్ చేసుకుంటూ జాబ్ సర్చ్ కూడా చేసేదాన్ని అనమాట. సో ఇలా అప్లై చేస్తూ, రిజెక్షన్స్ వస్తూ, ఒక పక్క క్లాసెస్కి వెళ్తూ, ఒక పక్క సర్టిఫికేషన్స్ చేస్తూ, ఇలా జరుగుతూ 1 year అయిపోయింది. సో 1 year హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అలా రిజెక్షన్ వచ్చినా కానీ ఎప్పుడు హోప్ లూజ్ అవ్వలేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ ఏంటంటే, ఓకే ఇన్ని రిజెక్షన్స్ తర్వాత అది నన్ను అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయడానికి పుష్ చేసింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఇక్కడ లోకల్ పీపుల్ నాకు ఏం సజెస్ట్ చేశారంటే, మనకి మామూలుగా లింక్డ్ఇన్ ఎట్లా గ్లోబల్గా ఫేమస్, ఇక్కడ జర్మన్ స్పీకింగ్ కంట్రీస్లో జింగ్ అనే వెబ్సైట్ కూడా ఫేమస్ అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు జింగ్లో కూడా జాబ్స్ పోస్ట్ చేస్తారు, ఓపెన్ పొజిషన్స్, సో అందులో కూడా చెక్ చేసుకో అని చెప్పారనమాట. సరే అని చెప్పి నేను అందులో రిజిస్టర్ చేసుకొని, అందులో కూడా ఏమున్నాయి నాకు తగ్గట్టుగా పొజిషన్స్ అని చెప్పి వెతుక్కొని అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో అప్లై చేస్తున్నా కానీ ఎక్కడ ఇంకా ఏం వర్కౌట్ అవ్వట్లేదు. సో ఏం చేశానంటే, అసలు ఇలా కాదు, మన అప్రోచే రాంగ్గా ఉంది, కొత్తగా అప్రోచ్ అవ్వాలి అసలు ఈ జాబ్ సర్చ్ని అని నాకు ఏం ఐడియా వచ్చిందంటే, అసలు స్విట్జర్లాండ్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అందులో నేను ఉండే చోట నాకు దగ్గరగా నేను ఏ కంపెనీస్ ఉన్నాయి అంటే నాకు రిలేటెడ్ ఫీల్డ్లో, నేను ఐటీ అనుకోండి, నాకు ఐటీ ఫీల్డ్లో ఏం కంపెనీస్ ఉన్నాయి అని లిస్ట్ అవుట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో అందులో నేను అప్లై చేసిన కంపెనీస్ అన్ని పక్కన పెట్టేసి, అప్లై చేయని కంపెనీస్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకునేదాన్ని. చేసుకొని ఆ వెబ్సైట్లో ఎలా సర్చ్ క్రైటీరియా చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 to 50 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ మట్టికే
సర్చ్ క్రైటీరియా పెట్టాను, లేదా 20 to 100 ఎంప్లాయీస్, అలా డిఫరెంట్ సర్చ్ క్రైటీరియాస్ పెట్టుకొని కంపెనీస్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకునేదాన్ని. సో అలా లిస్ట్ అవుట్ చేసుకొని ఈ చిన్న కంపెనీస్ ఏం చేస్తాయంటే సహజంగా జాబ్ పొజిషన్స్ వాళ్ళకి ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు పోస్ట్ చేయరు జాబ్ పోర్టల్స్లో. పెద్ద కంపెనీస్ పోస్ట్ చేస్తాయి, కానీ చిన్న కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళు నెట్వర్కింగ్ ద్వారా హైర్ చేసేసుకుంటారు ఎంప్లాయీస్ని. సో అందుకని నాకు అనిపించింది, సో ఇలా కాదు, అసలు జాబ్ పొజిషన్స్ ఉన్నా లేకపోయినా నేను ఈ చిన్న కంపెనీస్ ఏవైతే లిస్ట్ అవుట్ చేసుకున్నానో, ఈ 10 to 50, 20 to 100 ఎంప్లాయీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లిస్ట్ చేసుకొని వాటికి డైరెక్ట్గా పొజిషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళ సిఇఓస్ని నేను సర్చ్ చేసి లిస్ట్ అవుట్ చేసుకొని ఆ సిఇఓ సిటిఓ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను నా సివి పంపించి పర్సనలైజ్డ్గా మెసేజ్ పెట్టేదాన్ని అనమాట. ఇలా ఇది నా బ్యాక్గ్రౌండ్, నేను ఇట్లా జాబ్ సర్చ్ చేయాలనుకుంటున్నాను అని మెసేజ్ పెట్టేదాన్ని. సో అలా కొన్ని రోజులు చేసిన తర్వాత టు మై సర్ప్రైజ్ కొంతమంది రిప్లై ఇచ్చారు. ఏమనంటే, సారీ మేము ఇప్పుడు పొజిషన్స్ ఏం ఓపెన్ లేవు, బట్ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ మీ యువర్ సివి, విల్ గెట్ బ్యాక్ టు యూ వన్స్ వీ హ్యావ్ అ రైట్ క్వశ్చన్ అని ఇచ్చారనమాట. సో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన రిప్లైకి నాకు యునో నేను చేసిన సర్చ్కి నాకు ఆల్రెడీ ఒక హోప్ ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఓకే నేను మెసేజ్ పెడితే వాళ్ళు నాకు టైం తీసుకొని రిప్లై ఇచ్చారు కాబట్టి కొంచెం నాకు మంచిగానే పాజిటివ్గా అనిపించింది అనమాట. సో ఆ తర్వాత కొన్ని వీక్స్ అయిపోయిన తర్వాత ఇలాగే చేసిన తర్వాత ఒక వన్ ఫైన్ డే మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చింది ఒక సిఇఓ దగ్గర నుంచి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్, థ్యాంక్స్ ఫర్ సెండింగ్ మీ యువర్ సివి, ఐ వాంట్ టు స్కెడ్యూల్ అన్ ఇంటర్వ్యూ అని, ఆర్ యూ అవైలబుల్ అని చెప్పి కొన్ని డేట్స్ ఇచ్చి మెసేజ్ వచ్చిందనమాట. సో ఇంకా నాకు ఇంకా ఆల్రెడీ నేను అక్కడ సక్సెస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. జాబ్ వచ్చినా రాకపోయినా నేను చేసిన జాబ్ సర్చ్కి ఒక ఇంటర్వ్యూ పిలిచారు అంటేనే ఒక 50% అక్కడ నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యాను. సరే తర్వాత ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇన్ స్విట్జర్లాండ్. అంటే ఆల్రెడీ కొంచెం నర్వస్నెస్ ఉంటుంది. సో నా బెస్ట్ నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పాను ఇలా నా బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ యునో మన ఇండియన్స్ తెలుసు కదా, మనం నేర్చుకోవడానికి ఎంతైనా రెడీ అయిపోతాం జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారంటే. సో వాళ్ళకి నా క్యూరియాసిటీ, నా ఇంట్రెస్ట్, నా సిన్సియారిటీ అన్నీ అర్థమయ్యాయి. సో అలా నాకు 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఓకే నేను హైర్ చేసుకుంటున్నాము, యూ కెన్ స్టార్ట్ యునో ఇన్ 2 weeks అట్లా మెయిల్ పెట్టారనమాట. సో అది వచ్చి నాకు అసలు హ్యాపీయెస్ట్ మూమెంట్, ఎందుకంటే అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యాను నేను ఆ టైంలో. సో యా, సో ఇది బేసిక్గా నా స్టోరీ. సో ఈ స్టోరీ వచ్చి 2007-2008లో జరిగిందనమాట. సో ఇలా అందరికీ వర్కౌట్ అవుతుంది అవ్వదు అని నేను చెప్పలేను, బట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒక గోల్ పెట్టుకొని ఎవ్రీడే దాని మీద వర్క్ చేసి మనం హోప్ లూజ్ అవ్వకుండా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ మీరు ఇంకా అడిషనల్గా ఏం నేర్చుకోవచ్చు, మీ ఎలా స్ట్రాంగ్ చేసుకోవచ్చు మీ సివిని అడిషనల్ సర్టిఫికేషన్స్తో లేకపోతే ఇలా లాంగ్వేజ్తో. సో హోప్ లూజ్ అవ్వకుండా మీరు ఇంకా స్ట్రెంగ్త్ యాడ్ చేసుకుంటూ మీరు ఎవ్రీడే ట్రై చేసుకుంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది. సో ఇదే నేను చెప్పదలుచుకున్నాను. సో ఎవరైతే అందరూ నాకు మెసేజ్ పెడుతున్నారో జాబ్ సర్చ్ అది ఇది అని చెప్పి, కంపెనీస్ మీకు స్పాన్సర్ చేయాలి బేసిక్గా. ఇప్పుడు నాకు కూడా ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు నేను వర్క్ వీసా స్పాన్సర్ చేస్తాను అని చెప్పారు. కాకపోతే వాళ్ళకి అవసరం పడలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ డిపెండెంట్ ఓపెన్ బి పర్మిట్తో ఉన్నాను. సో అంటే జాబ్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఆ వర్క్ వీసా స్పాన్సర్ చేసే అవసరమే పడలేదు. బట్ ఎవరికైతే అలా లేదో వాళ్ళకి కంపెనీయే స్పాన్సర్ చేయాలన్నమాట వర్క్ వీసా. సో ఎనీవే గైజ్, ఒకవేళ మీకు ఈ స్టోరీ ఇన్స్పైరింగ్గా అనిపించి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షీలీ రీల్స్. అండ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో, థ్యాంక్ యూ అండ్ నమస్తే.